తెలంగాణ ఫార్మా రంగంలో మరో కీలక అడుగు పడింది. ప్రపంచ దిగ్గజ ఫార్మా సంస్థ ఎల్ఎల్ఈ రాష్ట్రంలో 9,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దేశంలోనే మొదటిసారి ఈ సంస్థ తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను రాష్ట్రంలో నెలకొల్పుతూ ఉండడంతో సంస్థ ప్రతినిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ఎల్ఈ కంపెనీ దేశంలోనే మొదటిసారిగా 9,000 కోట్ల రూపాయలతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎల్ఎల్ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎల్ఎల్ఈ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎల్ఎల్ఈ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చర్చల అనంతరం ఎల్ఎల్ఈ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలను భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని వెల్లడించింది. ఈ సంస్థ ప్రధానంగా డయాబెటీస్, ఒబెసిటీ, అల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై పనిచేస్తోంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎల్ఎల్ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు నగరంలో కొత్త హబ్ తో రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పనిచేసే వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఎల్ఎల్ఈ కంపెనీ భారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇది గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. ఇక కంపెనీ విస్తరణ తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరుకు నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అమెరికాకు చెందిన ఎల్ఎల్ఈ సంస్థకు 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీలో విశేషమైన వైద్య సేవలను అందిస్తున్న రికార్డు ఉంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణను ఫార్మా పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుందనే ఆశాభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.